హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు షాకింగ్ న్యూస్ అండి. నెలకు పెన్షన్ 7,500కు పార్లమెంట్‌లో సర్కార్ ప్రకటన. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు 78 లక్షల మంది ఈపీఎస్ 95 పెన్షనర్ల జీవితాల్లో ఆశించిన మార్పు రాకపోవటం ఒక తీరని వేదనగా మారింది. మరియు వారి ఆశలపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది. ఆకాశాన్ని తాకుతున్న నిత్యావసర ధరలు, రోజురోజుకు పెరిగిపోతున్న వైద్య ఖర్చుల దృష్ట్యా తమ కనీస పెన్షన్‌ను ప్రస్తుతం ఉన్న రూ. 1000 నుండి కనీసం 7,500కి పెంచాలని, దానికి కరువు భత్యం డీఏ జత చేయాలని వీరు దశాబ్దాల కాలంగా అలుపెరగని పోరాటం చేస్తున్నారు. అయితే తాజాగా దేశ అత్యున్నత వేదికైనటువంటి పార్లమెంట్‌లో ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వివరణ లక్షలాది మంది వృద్ధ పెన్షనర్ల గుండెల్లో రాయి వేసినట్లయింది. మరియు వారిని తీవ్ర నిరాశకే గురిచేసింది. రాజ్యసభలో జరిగిన చర్చల సందర్భంగా ఎంపీ డాక్టర్ మేడా విష్ణు కులకర్ణి గారు పెన్షనర్ల ఇబ్బందుల గురించి ఒక కీలకమైన ప్రశ్నను లేవనెత్తారు. దీనికి కేంద్ర కార్మిక మరియు ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే గారు రాతపూర్వకంగా సమాధానాలిస్తూ కనీస పెన్షన్ 7,500కి పెంచే ఆలోచన లేదా అటువంటి ప్రతిపాదన ప్రభుత్వానికి ప్ర ప్రస్తుతానికి ప్రభుత్వం వద్ద అస్సలు లేదని అత్యంత స్పష్టంగా కుండబద్దలు కొట్టారు. మరి పెన్షన్ పెరగడానికి ఏదైనా నిర్దిష్టమైన గడువు లేదా కాల పరిమితిని ప్రభుత్వం నిర్ణయించుకుందా అని అడిగిన ప్రశ్నకి కూడా స్పందిస్తూ అటువంటి గడువు ఏమీ కూడా తాము లేదని చెప్పడం పెన్షనర్ల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేసింది. పెన్షన్ పెంపు డిమాండ్‌ను తిరస్కరించడానికి ప్రభుత్వం ప్రధానంగా ఆర్థిక స్థిరత్వం అనే అంశాన్ని ఒక బలమైన సాకుగా చూపుతోంది. ఈ పెన్షన్ నిధి అనేది కేవలం ఈనాటి అవసరాల కోసమే కాకుండా రాబోయే కొన్ని దశాబ్దాల పాటు లక్షలాది మంది ఉద్యోగుల భద్రత కోసం కూడా పనిచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేళ అనాలోచితంగా లేదా ఒత్తిడికి తలొగ్గి పెన్షన్ మొత్తాన్ని పెంచితే భవిష్యత్తులో ఈ నిధి పూర్తిగా ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని, తద్వారా మొత్తం వ్యవస్థే కుప్పకూలే అవకాశం ఉందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. పెన్షన్ ఫండ్‌లో ఉన్న నిధుల లభ్యత మరియు భవిష్యత్తులో చెల్లించాల్సిన ఆర్థిక బాధ్యతల మధ్య సమతుల్యత దెబ్బతినకూడదని ప్రతి ఏటా చట్టబద్ధమైన ఆడిట్ ద్వారా నిపుణులు ఈ నిధిని సమీక్షిస్తూ ఉన్నారని మంత్రి తన సమాధానంలో వివరించారు. ఈ పథకం కింద నిధులు ఎలా పోగుపడతాయి మరియు ప్రభుత్వం ఇచ్చే వాటా ఎంత అనే విషయాలను కూడా ప్రభుత్వం మరోసారి లోతుగా వివరించింది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారంగా ఉద్యోగి యొక్క ప్రాథమిక వేతనం నుండి యజమాని చెల్లించే 12% వాటాలో 8.33% పెన్షన్ నిధికి మళ్లిస్తారు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం కూడా తన వంతు సామాజిక బాధ్యతగా గరిష్టంగా 15,000 వరకు ఉన్న వేతనాలపై 1.16% నిధులను బడ్జెట్ ద్వారా భరిస్తోంది. అయితే వాస్తవానికి నిధుల కొరత వల్ల చాలామంది పెన్షనర్లకు లెక్కల ప్రకారం నెలకు 1000 కంటే తక్కువ పెన్షన్ వస్తున్నప్పటికీ ఆ లోటును భర్తీ చేయటానికి కేంద్రమే తన సొంత నిధులను కేటాయిస్తూ రూ. 1,000 కనీస పెన్షన్‌ను నిరంతరాయంగా అందిస్తోందని ప్రభుత్వం గుర్తు చేసింది. కనీస పెన్షన్ పెంపుపై నిరాశ ఎదురైనప్పటికీ మరోవైపు ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉద్యోగుల కోసం ఒక సానుకూల వార్త వినబడుతోంది. మరియు ఈపీఎస్ చట్టబద్ధమైనటువంటి వేతన పరిమితి ప్రస్తుతం ఉన్నటువంటి 15,000 నుండి 25,000కు పెంచాలనే ప్రతిపాదనను ప్రభుత్వం చాలా సీరియస్‌గా అయితే పరిశీలిస్తోంది. ఒకవేళ ఈ వేతన పరిమితి పెరిగితే ఉద్యోగుల పెన్షన్ నిధికి ఎక్కువ సొమ్ము జమ అవుతుంది. తద్వారా భవిష్యత్తులో వారు పదవీ విరమణ చేసినప్పుడు ఇప్పుడు వస్తున్న దానికంటే మెరుగైన పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది.
ఇది రాబోయే తరాల ఉద్యోగుల సామాజిక భద్రతను మరింత బలోపేతం చేస్తుందని అధికారులు భావిస్తున్నారు. పెన్షన్ నిర్ణయాలనేవి రాష్ట్రాల వారీగా కాకుండా కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలోనే ఏకరీతిగా తీసుకుంటుందని ప్రభుత్వం ఈ సందర్భంగా తేల్చి చెప్పింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న పెన్షనర్లు తమ ప్రాంతీయ సమస్యల ఆధారంగా డిమాండ్లు చేస్తూ దేశ ఆర్థిక పరిస్థితిని బట్టి నిర్ణయం ఉంటుందని స్పష్టం చేసింది. సో, రూ. 1000 కనీస పెన్షన్ అనేది ప్రస్తుత ధరల కాలంలో కనీస అవసరాలకు కూడా సరిపోదని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రస్తుతానికి అంతే మొత్తంతో సరిపెట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది. పార్లమెంట్‌లో వచ్చిన ఈ ప్రకటనతో వృద్ధ పెన్షనర్లలో ఒక రకమైన నిరాశ ఆవహించినప్పటికీ తమ హక్కుల కోసం వారు చేస్తున్న పోరాటం భవిష్యత్తులో ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి మరి.